హౌస్ ఆఫ్ పార్లమెంట్స్కి ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ క్రమంగా మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ మనకు 18th April 2024. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ఈజ్ April 25, 25th April. Scrutiny of nominations 26th April. Last date for withdrawal of candidature 29th April. Date of poll 13th May. Counting of votes on 4th June. So Mahbubabad Jilla to Patu, Mahbubabad is also the parliamentary constituency. సో ఈ క్రమంగా మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మనకు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 101 డోర్నకల్, 102 మహబూబాబాద్, 103 నర్సంపేట, 109 ములుగు, 110 పినపాక, 111 యలందు, 119 భద్రాచలం. ఓటర్స్కి సంబంధించిన మనం చూస్తే 7,45,054 మేల్ ఓటర్స్ అండ్ 7,81,339 ఫీమేల్ ఓటర్స్. సో టోటల్గా 15,26,998 ఓటర్స్ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. టోటల్ పోలింగ్ స్టేషన్స్ 1,783 అండ్ లొకేషన్స్ ఆర్ 1,158. సో పోలింగ్ స్టేషన్స్ ఆర్ 1783 అండ్ లొకేషన్స్ ఆర్ 1158. ఈసారి మనము ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజ్ చేశాము. టోటల్ 13 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్, అవుట్ ఆఫ్ విచ్ డోర్నకల్ కాన్స్టిట్యున్సీ 8, మహబూబాబాద్ 4 అండ్ యలందు సెగ్మెంట్ 1. టోటల్ 13 ఫర్ ది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆఫ్ మహబూబాబాద్. ఎలక్షన్ కోడ్ వచ్చిన క్రమంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఫోర్స్లోకి వచ్చింది. సో మనము ఇక్కడ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, విఎస్టీ, వివిపి, వివిటి, ఎంసీఎంసీ, కంట్రోల్ రూమ్, సోషల్ మీడియా, ఎంసీసీ. సో అన్ని రకాలుగా మనం ఏదైతే టీమ్స్ ఫామ్ చేసామో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద. దీంతో పాటు 16 నోడల్ ఆఫీసర్స్కి కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎలక్షన్కి సంబంధించిన వేరే వేరే అంశాలపైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ పైన కూడా పోయిన ఈ ఎలక్షన్ రాకముందు నుంచి మనం వర్క్ చేస్తూనే ఉన్నాము. దాని క్రమంగా చాలాసార్లు మీటింగ్స్ తీసుకొని మన సెక్టర్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్తో పాటు ఇన్స్పెక్షన్ చేసి పోలింగ్ స్టేషన్స్కి కూడా పకడ్బందీగా అష్యూర్డ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కూడా ఇన్షూర్ చేయడం జరిగింది. సో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఇన్ సో ఫార్ యాజ్ ద పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఆల్సో కన్సర్న్. దీంతో పాటు ఈవీఎంస్ పైన కూడా మీ అందరికీ తెలిసిన విషయం, ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా జరిగింది. మన దగ్గర సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఈవీఎం మెషిన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు 2-3 చరణంలో కూడా ఇప్పటికీ ట్రైనింగ్స్ కూడా ఆల్ పోలింగ్ పర్సనల్స్కి ఇష్యూ చేయడం జరిగింది. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, వివిపి, విఎస్టీ, ఎంసీఎంసీ, ఎంసీసీ సెక్టర్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఇంతకుముందు 2-3 టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనం కోఆర్డినేషన్స్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము. మొన్న కూడా ఎస్పీ గారితో పాటు నేను పోలీస్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా తీసుకున్నాము. సో అన్ని రకాలుగా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎలక్షన్. అండ్ ఇప్పుడు ఈ వచ్చే రాబోయే నెలలో కూడా ఇంకా వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ప్లస్ మన కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షనింగ్లోకి వచ్చేసాయి. సో దాంతోపాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వీప్ పరంగా కూడా ఆల్రెడీ చాలా వరకు రెగ్యులర్గా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. సో దీంట్లో కూడా వీఆర్ ensuring that voter education and voter enrollment is being taken upon priority. ఆల్రెడీ సెక్టరల్ ఆఫీస్ ద్వారా క్రిటికల్, నాన్ క్రిటికల్ అని ఆల్రెడీ డివైడ్ చేశాము. పోయినసారి దేశవ్యాప్తంగా తక్కువ ప్లేస్లలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు 10 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ వచ్చింది. 10 కంపెనీలు అంటే యావరేజ్గా మనం 70 తీసుకుంటే 700 మంది సెంట్రల్ ఫోర్సే వచ్చారు మనకు. అప్పుడు 87 ప్లేస్లలో మనము ఆఫ్ సెక్షన్లో పెట్టి బందోబస్తు చేశాము. పోయినసారి ఏమీ ఇష్యూస్ కాలేదు మన దగ్గర, అంతకంటే ముందు కూడా ఏమి ఇష్యూస్ కాలేదు కాబట్టి క్రిటికల్ చూపించడానికి మన దగ్గర ఏం లేదు కాబట్టి ఇప్పుడు మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తక్కువైనాయి. ఇప్పుడు దాని ప్రకారంగానే ఇప్పుడు మనకు
ఎలక్షన్స్కు సెంట్రల్ ఫోర్స్ వస్తుంది. జిల్లా ఫోర్స్ దగ్గర దగ్గర 700 మంది ఉన్నారు. బయటకు వెళ్ళి కూడా మాకు 500 నుంచి 600 మంది వచ్చేటట్టు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన ఫోర్స్ తోటి అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అలాగే ప్రాబ్లమేటిక్ విలేజెస్, ప్రాబ్లమేటిక్ పర్సన్స్ అందరినీ కూడా పాయింట్అవుట్ చేసుకొని పోయినసారిగా చేసిన విధంగానే ఇప్పుడు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేసుకొని రూట్ వారీగా, విలేజ్ వారీగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ప్రాబ్లమేటిక్ ఉన్నటువంటి వారందరి మీద బౌండ్ ఓవర్ కేసులు ఇంతకుముందే చాలా చేశాము. మోర్ దెన్ 1000 మెంబర్స్ని లాస్ట్ టైం మనం బౌండర్ చేశాము. ఈ మధ్యన జరిగిన కేసులలో కూడా లిస్ట్ అవుట్ చేసి ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఉన్నారో వాళ్ళందరికీ కూడా బౌండర్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి వెళ్ళి 7 చోట్ల SSTs, ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను కూడా ఈ రోజు నుంచి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. టీమ్స్ అంతా వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందే మేము కొంత క్లాస్ తీసుకున్నాము. ప్రతి ఇష్యూలో కూడా పోలీసులో ఏ డ్యూటీస్ చేయాలనే విషయంలో కూడా వాళ్ళకు సపరేట్గా సెట్ కాన్ఫరెన్స్లు తీసుకొని, పోలీస్ కాన్ఫరెన్స్, ఫోన్ కాన్ఫరెన్స్ తీసేసుకొని, టెలికాన్ఫరెన్స్ తీసేసుకొని ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా కోడ్ ఆఫ్ కండక్ట్కు తగినట్టుగా వ్యవహరించే రీతిలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము.